మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో అన్నీ అప్పులు ఎలా క్లియర్ చేసుకోవాలనే దాని మీద చాలా డీటెయిలింగ్ ఆ సబ్జెక్ట్ని ఇవ్వటం జరిగింది. అందులో 3 crores earn చేసినటువంటి రిసీవ్ చేసుకున్నటువంటి ఒక పర్సన్ది ఫీడ్బ్యాక్ కూడా మీరు చూపించారు. ఎస్, వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ థ్యాంక్స్ టు ద ఆడియన్స్ ఆల్సో. ఎస్, బాగా రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి. చాలా అండి. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ముకుంద జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. సార్, ఈ వీడియోలో చాలా మంది బాగా సక్సెస్ అవ్వాలనుకుంటారు, బాగా డబ్బు సంపాదించాలనుకుంటారు. కాకపోతే ఏమవుతుందంటే కన్ఫ్యూజన్, ఏ బిజినెస్ చేయాలి, ఎటు వెళ్ళాలి. చదువుకునేటప్పుడు కూడా మనకి ఎలా ఉంటుందంటే, నేను ఒక కాలేజ్కి వెళ్ళానండి. ఒక కాలేజ్కి వెళ్ళినప్పుడు అమ్మ నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, నువ్వేం చేద్దాం అడిగాను అనమాట. అడిగితే ఒక అమ్మాయి అన్నది, సార్ నేను బైపీసీ చేద్దాం అనుకుంటున్నాను అన్నది. ఎందుకమ్మా నువ్వు బైపీసీ చేద్దాం అనుకుంటున్నావు అంటే, సార్ మా అక్క పుస్తకాలు ఉన్నాయి సార్, పనికి వస్తాయని నేను బైపీసీ తీసుకుంటున్నాను. అంటే పుస్తకాలు వేస్ట్ అయ్యకుండా. అంటే చాలామంది ఎలా ఉంటారంటే ఎటు వెళ్ళాలో తెలియదండి. ఒకరిని చూసి ఈ బిజినెస్ చేయాలనిపిస్తుంది, ఇంకొకరిని చూసి ఈ బిజినెస్ చేయాలనిపిస్తుంటుంది. అంటే క్లారిటీ లేకపోవడం వల్ల మేనిఫెస్టేషన్స్ అవ్వవు. సో మనం మరి క్లారిటీని తీసుకొచ్చేది ఎవరు అని లా ఆఫ్ అట్రాక్షన్ చూద్దాం. లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పే పవర్ఫుల్ సీక్రెట్, మీరు సక్సెస్ని ఫాస్ట్గా అచీవ్ చేయాలంటే మీ దగ్గర ఎవరు ఉండాలి. సో అదొక పవర్ఫుల్ సీక్రెట్ ఈరోజు చెప్పబోతున్నానని. అందరూ పరిగెట్టే దీనికోసమే సార్. అంటే ఒక మహాకవి అంటాడు, అందరి గమ్యం ఒకటే, వెళ్ళే దారులు వేరు. అందరిది గమ్యం ఏంటంటే డబ్బు సంపాదించడం. ఒక్కొక్కరు ఒక్కొక్క జాబ్ అని, బిజినెస్ అని రకరకాల సెలెక్ట్ చేసుకుంటారు. బట్ అల్టిమేట్ గోల్ ఇస్ మనీ. ఎస్, 30 సంవత్సరాలు దాటిన తర్వాత అందరి గోల్ సక్సెస్ ఏంటంటే ఫైనాన్షియల్ అండి. ఫైనాన్షియల్ అండి బాగా. నేను మళ్ళీ ఇందాక మనం అనుకున్నాం కదా సార్, మీరు కూడా బాగా మంచి దానికి వాల్యూ యాడ్ చేశారు. 1,00,000 వస్తే సరిపోదు అనుకుంటాం. 30 years దాటిన తర్వాత అర్థమవుతుంది 1,00,000 సరిపోదు, లక్షలు కావాలి. సో అదే పెద్ద సక్సెస్ అండి. అయితే ఈ సక్సెస్ మనకు రావాలి అని అనుకున్నప్పుడు మనకు ఒకటి అనిపిస్తుంది, ఎవరైనా హెల్ప్ చేస్తే బాగున్నాను, ఎవరైనా వచ్చి గైడ్ చేస్తే బాగున్నాను, ఎటు వెళ్ళాలి, చాలా మనం కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటాం. అలాంటప్పుడే ఈ ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, మీకు హెల్ప్ చేసే ఒకరు ఉంటారో ఆ పర్సనే మెంటార్, కోచ్. సో మనం చిన్నప్పుడు చదువుకున్నామండి, మాతృదేవోభవ, పితృదేవో, ఆచార్య దేవోభవ. ఇప్పుడు ఈ 21st century మెంటార్ దేవోభవ. సో అంటే ఈ మెంటార్ ఇప్పుడే ఉన్నారా? కాదండి, చూద్దాం కావాలంటే. పురాతన గ్రంథాల్లో చూసుకున్నా కూడా, నేను భగవద్గీతలో కూడా అర్జునుడికి మెంటార్ ఎవరంటే శ్రీకృష్ణుడి గారు. సో అంటే ఒకసారి అర్జునుడు చాలా సఫర్ అవుతున్నప్పుడు శ్రీకృష్ణుడు చూస్తుంటుంటాడు. ఇంకోసారి సఫర్ అయినప్పుడు హెల్ప్ చేస్తాడు. అతను చేసినప్పుడు, కృష్ణుడు హెల్ప్ చేసినప్పుడు, అప్పుడు అర్జునుడు అడిగితే, నేను ఇంతకుముందు సఫర్ అయ్యాను కదా, మరి నాకెందుకు అప్పుడు వచ్చి నువ్వు హెల్ప్ చేయలేదంటే, అప్పుడు నన్ను కోరుకోలేదు కదా, అప్పుడు నువ్వు నన్ను అడగలేదు కదా, అప్పుడు నీ శక్తికి మించి నువ్వు ట్రై చేసావు, కానీ నీ శక్తి సరిపోయినప్పుడు నన్ను అడిగావు, అప్పుడు నేను హెల్ప్ చేశా. అంటే అడిగితేనే ఇవ్వబడను. అందుకే మనం అంటాం, అడగందే అమ్మైనా పెట్టదు. సో మీరు మీ మెంటార్ని అడగాలి, కోచ్ ఎవరో తెలుసుకోవాలి. సో చూడండి, ఇంకా మనం చూడండి, హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ దే హ్యావ్ అ కోచెస్. ఇంకొక ఎగ్జాంపుల్స్ తీసుకుందాం అండి. అండ్ ద గ్రేట్ పర్సనాలిటీ స్వామి వివేకానంద గారు మెంటార్ ఎవరు? రామకృష్ణ పరమహంస. అంటే హైలీ సక్సెస్ఫుల్ పీపుల్, స్పిరిచువల్ పీపుల్, జ్ఞానులకు కూడా మెంటార్స్ ఉన్నారు, గైడ్ చేయబడ్డారు. సో మరి మీ మెంటార్ ఎవరు, కోచ్ ఎవరు? ఇంకా చూద్దామండి. ఇంకా దాని తర్వాత వస్తే ఈవెన్ చంద్రగుప్త మౌర్యుడికి కూడా మెంటార్, ఒక కోచ్ కౌటిల్యుడు. ఇప్పటికీ కౌటిల్యుడు సో రాసిన అర్థశాస్త్రం ఈరోజు ప్రపంచంలో అందరికీ ఒక మార్గదర్శనం అవుతుంది. కౌటిల్యుడు చెప్పిన కొన్ని ఏవైతే నీతులు ఉన్నాయో ఇప్పటికీ అందరూ ఫాలో అవుతున్నారండి. సో అందుకే మీరు చూడండి, హైలీ సక్సెస్ఫుల్ పీపుల్, ఇంటెలెక్చువల్ పీపుల్, దే హావ్ కోచెస్. ఈవెన్ ద గ్రేట్ పర్సనాలిటీ అబ్దుల్ కలాం గారికి కూడా ఒక మెంటర్ ఉన్నారండి. సో విక్రమ్ సారాభాయ్. సో విక్రమ్ సారాభాయ్ చూడండి, అందరూ కూడా. అంటే నేను ఒకప్పుడు అనుకున్నాను, అబ్బాయి ఎంత బాగా సక్సెస్ అయ్యారా అసలు. ఎందుకంటే సో అబ్దుల్ కలాం గారు వాళ్ళ ఫ్యామిలీ యాక్చువల్లీ చేపలు పట్టే ఫ్యామిలీ నుంచి వచ్చారండి. పడవ మీద కూర్చుని అలాగా ఒడ్డుని కూర్చుని అలాగా విమానం కాసి చూస్తున్నప్పుడు అన్నారట, మనకెందుకులేమ్మా అని ఉంటారు కదా పక్కన అన్నప్పుడు, లేదు ఖచ్చితంగా నేను పైలట్ అవుతాను అని అన్నారు. సో అంటే మీ అందరూ అబ్జర్వ్ చేస్తే అండి, ఒక స్టేజ్కి వచ్చి నేను అనుకున్నాను ఎలా సక్సెస్ అయ్యారు. అలాంటి స్టేజ్ అతని గురించి నేను చదివినప్పుడు, అతను రాసిన ఎవరికి తల వంచకు కొన్ని పుస్తకాలు ఉన్నాయి. అలా పుస్తకాలు నేను చదివినప్పుడు నాకు అర్థమైంది, సో మెంటార్ నుంచి హైయెస్ట్ ఎనర్జీ తీసుకుంటారండి. సో ఇంకా తీసుకుంటే అంటే ఇంకొక పర్సన్
మిల్కా సింగ్. సో పరుగుల మామూలు కాదు, పరుగుల పర్సన్. అసలు ప్రపంచంలో మన భారతదేశం యొక్క అంటే రన్నింగ్ యొక్క పవర్ ని తెలియజేసిన మిల్కా సింగ్ గారు గురువు కూడా మెంటర్ ఉన్నారు. ఇస్ నేమ్ కాల్డ్ గురుదేవ్ సింగ్. అంటే ఒరే నాన్న నీలో ఈ టాలెంట్ ఉంది, నువ్వు దీనికి పనికొస్తావు, నీ లైఫ్ ఇది కాదు, ఇటు వెళ్ళాలి అని చెప్పేవాళ్ళే మెంటర్. ఎందుకంటే అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారండి. సో మళ్ళీ చెప్తున్నాను, అంటే చాలా మందికి గాలిపటం కనిపిస్తుంది, ఆ దారం కనిపించదు. ఆ దారమే గురువు అండి. అంటే మనం పైకి తీసుకెళ్ళగలరు అక్కడే. సో అయితే గూగుల్ ఫౌండర్ లారీ పేస్ హెస్ ఆల్సో మెంటర్ కోచ్. హిస్ నేమ్ కాల్డ్ రాజీవ్ మోత్వానిలా. చూడండి, అంటే వీళ్ళెవరు మనకు తెలియదండి. చాలా మంది అనుకోండి ఊరుకోండి ఏం చెప్తుంటారు కోచ్. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నారు కోచెస్ అనేవాళ్ళు. సో అండ్ దాని తర్వాత తీసుకుంటే ఈవెన్ చూడండి బిల్ గేట్స్, హైలీ సక్సెస్ఫుల్ పీపుల్, అతను కూడా సలహాలు తీసుకుంటారు. బిల్ గేట్స్ కూడా ఎక్కడి నుంచి అంటే వారెన్ బఫెట్. అతను చాలాసార్లు చెప్పారు, వారెన్ బఫెట్ ఈజ్ మై మెంటార్, ఈజ్ మై కోచ్, ఈజ్ మై గురు. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, మీలో చాలా మందికి ఎందుకు కోచెస్ లేరు? అన్ని తెలుసు, నాకు తెలుసులేండి, మాత్రం తెలీదా అని, ఐ నో దట్ అని ఎవరైతే అంటారండి వాళ్ళ గ్రోత్ అక్కడితో ఆగిపోతుంది, పాస్ అయిపోతుంది. సో మీ సక్సెస్కి ఎప్పుడు కూడా కామా పెట్టుకోండి కానీ ఫుల్ స్టాప్ పెట్టకండి. సో ఇక్కడ ఏంటంటే బిల్ గేట్స్ కూడా చూడండి అడుగుతున్నారు. సో అండ్ ఇంకోటి ఏంటంటే చాలా వీడియోస్లో చెప్పారండి, మార్క్ జుకర్బర్గ్, స్టీవ్ జాబ్స్ ఈజ్ మై కోచ్, ఈజ్ మై మెంటర్. నేను ఒక స్టేజ్లో స్టక్ అయిపోయినప్పుడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పుడు, ఎలా వెళ్ళాలో ఏం చేయాలో తెలియనప్పుడు నేను స్టీవ్ జాబ్స్ని వెళ్ళి కలిశాను. స్టీవ్ జాబ్స్ నాకు కొన్ని గైడెన్స్ ఇచ్చారు, అందువల్లే నేను ఇంత సక్సెస్ అయ్యానని మార్క్ జుకర్బర్గ్ చాలాసార్లు చెప్పాడండి అతను. సో మార్క్ జుకర్బర్గ్ హిజ్ మెంటర్ ఎవరంటే స్టీవ్ జాబ్స్. సో అంటే మీరు అబ్జర్వ్ చేయండి, మీకు ఖచ్చితంగా ఒక మెంటార్ ఉండాలి. ఈ సందర్భంగా నేను కూడా ఒకటి చెప్తాను సార్, పర్సనల్ ఎక్స్పీరియన్స్. ప్లీజ్. నేను స్టీవ్ జాబ్స్ గారికి డైహార్డ్ ఫ్యాన్. ఒక టైంలో నన్ను నేను కంప్లీట్గా ఎలానంటే అసలు నాకు దేని మీద హోప్ లేని టైంలో స్టీవ్ జాబ్స్ గారిది నేను బయోగ్రఫీ చదివాను. బయోగ్రఫీ చదివిన తర్వాత అప్పటి వరకు ఒకలా ఉన్న మనిషిని దాని తర్వాత కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. టైం టేబుల్ చేంజ్ అయింది, మైండ్ సెట్ చేంజ్ అయింది. అంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఎలా ఉంటారు అని అంటే మన ఒరిజినల్ ఏదైతే ఉందో వాటిని ఒక్కసారి గుర్తు తీసుకురావడానికి బాగా సహాయ సహకారాలు చేయగలిగేలా ఉంటారు. 100%. ఆ బుక్ చదివిన తర్వాత నాకు ఒక 1000 ఏనుగుల బలం వచ్చిందండి. ఈ రోజుకి నేను కాన్ఫిడెంట్గా ఉండడానికి కారణం కొన్ని విషయాల్లో చాలా బలంగా వెళ్ళిపోవడానికి కారణం ఏదైతే అదని అని చెప్పేసి వన్ ఆఫ్ ద రీజన్ స్టీవ్ జాబ్స్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్. అసలు వెనక తిరిగి ఏదో అవుతుంది అనే దానికంటే కూడా మొండిగా వెళ్ళిపోవటం. అసలు వెనక నేను చేస్తానంతే. ఎవరు ఏది ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా అది నో అనుకున్నట్టు, అంటే నీ వల్ల కాదు ఇంకోటి అన్నా కూడా నేను చేస్తానంతే, నువ్వు జస్ట్ వాచ్, నేను చేస్తాను. సూపర్ సార్, అంత కాన్ఫిడెంట్ అండి. అందుకే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు సార్ సీఈఓగా. సో నిజంగా థ్యాంక్ యూ సార్, మోస్ట్ వాల్యుబుల్ పాయింట్ యాడ్ చేసినారు, థ్యాంక్ యూ. సో కోచ్ ఉంటే ఏమవుతుందంటే అవమానాల్ని సన్మానాలుగా తీర్చిదిద్దారు. సో చిత్కారాలు సత్కారాలుగా అవుతాయి. సో అంటే మనల్ని డిసప్పాయింట్మెంట్ స్టేజ్ నుంచి, మళ్ళీ చెప్తున్నానండి, ఎవరికైతే కోచ్ మెంటర్ ఉంటారో మిమ్మల్ని డిసప్పాయింట్మెంట్ నుంచి అపాయింట్మెంట్స్ తీసుకెళ్తారండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెంటర్ ఆర్ ఎ కోచ్. అండ్ ఇంకా తీసుకుంటే ఈవెన్ ఈరోజు యాపిల్ కంపెనీ సిఇఓ టీమ్ కుక్, ఇతని గురించి నేను 8 సంవత్సరాల క్రితం స్టోరీ చదివానండి. ఏంటంటే పర్ డే 8 సంవత్సరాల క్రితం పర్ డే ఈ శాలరీ 5 crores, రోజుకి 5 కోట్లు. యాపిల్ కంపెనీ సిఇఓ టీమ్ కుక్. సో ఈ రోజు అతని శాలరీ 9.5 crores పర్ డే, ఎవ్రీడే హిస్ శాలరీ 9.5 crores, ఆల్మోస్ట్ 10 crores పర్ డే. అంటే నెలకు ఆల్మోస్ట్ 300 కోట్లు. సో ఈవెన్ యాపిల్ కంపెనీ సిఇఓ అతను చాలాసార్లు చెప్పారు చాలా దగ్గర, మై మెంటర్ మై కోచ్ స్టీవ్ జాబ్స్. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా పని చేయాలి, ఎలా ఆలోచించాలి అనేది నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఒక్కసారి జర్నీని కూడా గుర్తు చేసుకునేలా చేశారు కాబట్టి థ్యాంక్ యూ సార్. నేను మీకు థ్యాంక్ యూ చెప్పాలి. సో మోస్ట్ వాల్యుబుల్ పాయింట్ యాడ్ చేశారు. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే స్టీవ్ జాబ్స్ ఇండియాకి వచ్చి సూసైడ్ చేసుకుందామని అనుకొని, సో తను ఒక పుస్తకం చదివి, సో ఒక యోగి ఆత్మకథ పుస్తకం చదివి హిమాలయాలకు వెళ్ళి ఇండియాలో చాలా టైం స్పెండ్ చేసుకుని ఆ ఎనర్జీని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ బౌన్స్ బ్యాక్ అయ్యారండి. కానీ నిజంగా స్టీవ్ జాబ్స్ గారి బుక్కి సంబంధించినటువంటి ఏదైనా బయోగ్రఫీ మీరు చదవండి, కోర్స్ చదవండి, మైండ్ డిజైన్ మారిపోతూ ఉంటుంది. ఇవాళ మన లా ఆఫ్ అట్రాక్షన్లో చూసేటువంటి అన్వర్ గారు చెప్పేటువంటి ఏ సబ్జెక్ట్ ఉందో ఆ డిజైన్ పర్ఫెక్ట్గా మీకు అటు ఇటు అంటే రెప్లికా ఉంటుంది, రిఫ్లెక్షన్స్ కూడా తెలుస్తూ ఉంటుంది, అంటే మిర్రర్ ఇమేజ్లో ఉంటాయి. ఎగ్జాక్ట్లీ సార్. అవును, 100%. మీ ఎనర్జీ
అటువంటి సబ్జెక్ట్ బాగా అడుగుతూ ఉంటారు. సో ఎందుకంటే లాస్ట్ టైం మనం యాపిల్ గురించి మాట్లాడాం సార్, అవును. కొత్త యాపిల్ గురించి అసలు. చాలా బాగా వెళ్ళింది. అంటే అతను రాసిన బుక్ లో నాకు బాగా ఇన్స్పిరేషన్ కొత్త తరానికి నాయకత్వం అండి. చదవండి, చాలా బాగుంటుంది సార్. అంటే ఒక నాయకుడు ఎలా ఉండాలి, ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి, ఛాలెంజెస్ ఉన్నప్పుడు ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలి. ఇందాక మీరు అన్నారు నేను స్ట్రాంగ్ గా వెళ్ళిపోయానని చెప్పేసి, అది అతనిలో చాలా ఉన్న గ్రేట్ క్వాలిటీ సార్. మొండిగా వెళ్ళిపోవటం ఇంకంతే. 100%. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఈవెన్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, నేను టెండూల్కర్ని చిన్నప్పుడు బాగా ఇమిటేట్ చేసి ఉన్నాను. ఎందుకంటే అతను స్టైల్ కానీ మంచి విధానం కానీ, టెండూల్కర్ని వైజాగ్ తాజ్ హోటల్ కలిసినప్పుడు డైరెక్ట్గా కలిసినప్పుడు ఒక 2 minutes టైం దొరికింది. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ బై మీ అండ్ టెండూల్కర్ని కలిసి. సో ఎందుకంటే అస్సలు కొంతమంది పీపుల్ చూస్తే ఆటోమేటిక్ ఎనర్జీ మనకి జమ్మని బూస్టప్ అయిపోతుందండి. సో వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చిన, వాళ్ళు కలిసిన, దగ్గర నుంచి చూసిన, అంటే అప్పటి వరకు టీవీలో చూసి డైరెక్ట్గా లైవ్లో చూస్తే, నేను ఫస్ట్ టైం టెండూల్కర్ని వైజాగ్ ఆటోలో వైజాగ్ మ్యాచ్కి వచ్చినప్పుడు మధురవాడ నేను వెళ్ళి ఎలాగైనా కలాలని చెప్పేసి అనుకున్నప్పుడు టెండూల్కర్ దగ్గర డైరెక్ట్గా నేను మాట సార్ ఐ కెన్ ఇమిటేట్ యువర్ వాయిస్ అంటే ప్లీజ్ థింక్స్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఐ గోట్ అని అన్నప్పుడు జస్ట్ సూపర్ అని అన్నప్పుడు, అంటే ఒక్కసారి మీరంతా కన్నారు 1000 ఏనుగుల బలం అలా వస్తుందండి ఒక్కసారి. సో ఈవెన్ ద మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వాజ్ ఆల్సో కోచ్. సో ఆర్చరేకర్ అంటే మీ అందరూ అబ్జర్వ్ చేయండి, స్పోర్ట్స్ పీపుల్, సెలబ్రిటీస్, ఈవెన్ స్పిరిచువల్ పీపుల్, ఇంటెలెక్చువల్ పీపుల్, దే హ్యావ్ ఎ కోచెస్. సో ఈ రోజు నేను కూడా చాలా మందికి కోచ్గా చేస్తున్నానండి 13 దేశాల్లో. కంగ్రాచులేషన్స్ సార్. 13 దేశాల్లో లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ధనవంతులు అవ్వాలి, హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ అవ్వాలని ఒక టాప్ కంకణం కట్టుకున్నానండి. సో ఎలాగంటే నా కోచ్ ఎప్పుడు చెప్తుంటారో, మనం ఎప్పుడు మెంటర్గా ఎలా ఉండటం ఉంటే ఏమవుతుందంటే లైట్ హౌస్ లాగా అండి, లైట్ హౌస్ లాగా మన దారి చూపిస్తుంటాం. ఇంకోటి ఏంటంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అండి మన సక్సెస్ కన్నా మనల్ని ఎవరైతే నమ్ముకొని వస్తారో వాళ్ళ సక్సెస్, నేను ఎక్కువగా నా క్లయింట్ సక్సెస్ ఎంజాయ్ చేస్తాను. నేను నాకు అతనికి 20 కోట్లు వచ్చినప్పుడు, నేను ఇంకొక అతనికి 6 కోట్లు వచ్చింది, అది కూడా ఇందులో చూపిస్తాను. 6 crores. నేను మోటివేషన్ క్లాస్లో ఉన్నాను సార్. సో అతను మెసేజ్ పెట్టారు, సార్ ఐ గాట్ దిస్ అమౌంట్ అంటే నేను సరిగ్గా చూడకుండా నేను 6 lakhs అనుకున్నాను. సడన్ మోటివేషన్ క్లాస్లో ఉంది, సార్ కంగ్రాచులేషన్ 6 lakhs సార్, ఇంకొకసారి సరిగ్గా చూడండి అన్నారు అనమాట. ఆ ఫిగర్ కూడా మీకు చూపిస్తాను, చూద్దురండి. ఇంకోటి అంటే కోచ్ మెంటర్ ఉంటే ఏమవుతారంటే వాళ్ళకి వాళ్ళు ట్రై చేస్తుంటారండి. చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్స్ మిస్టేక్ ఏంటంటే నా దగ్గరికి వచ్చినప్పుడు, సార్ మేము 5 years నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతున్నాం, 1 year బట్ కానీ మాకు మేనిఫెస్టేషన్ అవ్వలేదు సార్ అని అంటున్నారు. నేనేం చేస్తానంటే ఈ 9 days కోర్సులో వాళ్ళు ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నారు, ఎటువంటి అఫర్మేషన్ దేనికి చేయాలి. సో అంటే చాలా మంది ఏంటంటే లెక్కల్లో డౌట్ ఉంటే లెక్కల మేషర్ని అడగాలి, తెలుగు మేషర్ని అడగకూడదు. సో మీకు డబ్బు సంపాదించాలి, బాగా సెటిల్ అవ్వాలంటే నా క్లయింట్స్ ఎలా సక్సెస్ అవుతున్నారు ఆ సీక్రెట్స్ మీకు చెప్తాను. సో డబ్బు సంపాదించాలంటే ఖచ్చితంగా మనీ కోచ్ దగ్గరికి రండి. సో నేను మిమ్మల్ని హోల్డ్ చేస్తాను, మీ సక్సెస్ నా సక్సెస్ అండి, 100% చెప్తున్నా. సో ఎస్ సార్, మనీ మెజిషియన్ కోచ్ అన్వర్ గారి దగ్గరికి రావాలి. రీసెంట్ గా హిప్నటిజం కూడా యాడ్ చేశాను సార్ 9 days క్లాసెస్ లో. మిమ్మల్ని ఎందుకు మైండ్ మెజిషియన్ ఎందుకు పిలుస్తున్నారు అనేది కూడా మీకు అర్థమవుతుంది. హిప్నటైజ్ చేసి వాళ్ళ మైండ్ లో ఉన్న లిమిటింగ్ బిలీఫ్స్ ఏదైతే ఉన్నాయో అవి నేను తీసేస్తున్నానండి. సో వాళ్ళు ఎలా అంటే కాపర్ని, సో నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. మనకి పూణే నుంచి ఒక అతను ఉన్నారు, మనకి రాజు గారు అని చెప్పేసి, మ్యాన్ అంటే లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటి దాంట్లో ఈరోజు నెంబర్ 1 అవార్డు తీసుకున్నారండి. నెంబర్ 1 అవార్డు. నా దగ్గరికి రాకముందు ఎలా ఉన్నారు, 9 days ఎలా మారారు అనేది అతను దాంట్లో ఉన్న వీడియో ఉంది, విందాం. అయితే కోచ్కి ఉండాలి, కోచ్ ఏం చేస్తాడు మీరు వస్తే. సో కోచెస్ ఏం చేస్తారు, నాలాంటి కోచెస్ అంటే క్లారిటీ. సో క్లారిటీ గివ్స్ మోర్ పవర్ అండ్ మోర్ మేనిఫెస్టేషన్స్ అండి. సో క్లారిటీని తీసుకొస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే అవకాశాలు ఎలా తీసుకురావాలి అంటే, నేను మళ్ళీ మనీ ఆపర్చునిటీస్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, త్రూ మెంటల్ విజువలైజేషన్ కానివ్వండి, ప్రజెంటేషన్ కానివ్వండి, అఫర్మేషన్స్ కానివ్వండి, మేనిఫెస్టేషన్ కానివ్వండి, త్రూ. ఎగ్జాక్ట్లీ సార్. సో నేను ఈ వీడియోలో మీకు ఒక చూపిస్తాను సార్. ఆపర్చునిటీ అంటే ఎన్నో సంవత్సరాలు బట్టి వాళ్ళు ట్రై చేస్తున్నారు, కానీ వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ నా దగ్గర ట్రైనింగ్ రాకముందు ఎదురుగా ఉంటుంది అవకాశం, కానీ పొగమంచి ఉంటుంది అనమాట, కవతలు కనిపించదు. నేను ఆ పొగమంచిని ఎలా అంబులెన్స్ క్లియర్ చేస్తుంటాను అనమాట. అప్పుడు సార్ ఇదా ఇక్కడ ఆ అవకాశాలు కనిపిస్తుంటాయి. ఎగ్జాక్ట్లీ. సో ఆపర్చునిటీస్ నేను మీకు 9 క్లాసెస్ తర్వాత మీకు దొరుకుతాయి. యాటిట్యూడ్ అండి, ఎందుకంటే జెఫ్ కిల్లర్ అని అతను చెప్తాడు, ఒక పుస్తకం రాశాడు, యువర్ యాటిట్యూడ్ ఈజ్ అన్ ఆల్టిట్యూడ్. మీ యాటిట్యూడ్ బట్టే మీకు అవకాశాలు కానీ డబ్బు కానీ వస్తుంది. యాటిట్యూడ్ నేను మారుస్తాను, ఎటువంటి యాటిట్యూడ్ అనేది ఉండాలి. సో అండ్ కోర్ కాంపిటెన్సీ, కోచ్ ఎప్పుడు కూడా నేను ఏం చేస్తానంటే కోర్ కాంపిటెన్సీ మీలో ఉన్న బలాన్ని నేను బయటకు ఇస్తానండి. కోర్ కాంపిటెన్సీ సైకాలజీలో కూడా చెప్తాను. కోర్ కాంపిటెన్సీ ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి సక్సెస్ వస్తుంది. సచిన్ టెండూల్కర్ కోర్ కాంపిటెన్సీ తెలుసు క్రికెట్ అని చెప్పేసి, ఏఆర్ రెహమాన్ గారికి తెలుసు మ్యూజిక్ అని చెప్పేసి. ప్రతి కోర్ కాంపిటెన్స్ ఏంటంటే తెలుసు అంటే మనీ. ఎగ్జాక్ట్లీ అండి.
సో చాలా మంది డబ్బు కావాలనిపిస్తుంటది, ఎంత కావాలో తెలియదు. మొన్న నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చారండి, 2 years బట్టి అఫర్మేషన్ చేస్తున్నా, డబ్బు రాలేదు. ఎందుకు, నాకు ఏం చేస్తున్నారు చెప్పండి నేను అడిగాను 9 days క్లాసెస్లో. అతను చెప్తే, సార్ యూఆర్ డూయింగ్ ఎ బ్లండర్ మిస్టేక్, ఇక్కడ తప్పు చేస్తున్నారు అనగానే జస్ట్ ఆ వర్డ్ మార్చారు, అమ్మ మూడత వచ్చిందండి. సో మామూలు కాదు, చూద్దాం నేను లైవ్ లో కూడా మాట భలే ఉంటుందండి బాగా అండి. అసలు ఎవరైనా అలాగనగా ఇంకోసారి చెప్పండి సార్, ఇంకోసారి చెప్పండి. మీరు సంతోషం సినిమాలో చూస్తే ఒక ఫంక్షన్ లో బ్రహ్మానంద దగ్గరికి వెళ్ళి మీరు బాగున్నారండి అంటే, బ్రహ్మానంద గారు అలా చేయబట్టుకుని దాంట్లో వీళ్ళు చెప్పండి అని అంటారు అనమాట. సో అలా ఏంటంటే మన క్లయింట్స్ చెప్తుంటుంటే చాలా ఎనర్జీ వస్తుందండి. అండ్ ఫైనల్ గా హెచ్-బాస్ మిమ్మల్ని హై లెవెల్ తీసుకెళ్తాను. ఆ 9 రోజుల్లో అసలు ఎనర్జీ అంటే ఎలా ఉంటుంది, అన్వర్ ఎలా ఎనర్జీ ఉంటుంది, మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా బయటకు తీస్తాను అనేది, ప్రతి మనిషి ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుందండి. ఆ ట్రాన్స్ఫార్మర్ కానీ మనం బయటకు తీసామా ఇంకా మామూలుగా కాదు. సో ఇది నేను చేసే పనిని. సో క్లారిటీ తీసుకొస్తాను మీ లైఫ్లో, ఆపర్చునిటీస్ని అట్రాక్ట్ చేయొచ్చు, మీ యాటిట్యూడ్ నేను మారుస్తాను, మీ కోర్ కాంపిటెన్స్ అంటే మీకు తెలియజేసేలా చేస్తాను, మీలో ఉన్న హై ఎనర్జీ. చాలా మంది ఎలా ఉన్నారని అడుగుతాను, పర్లేదండి బాగానే ఉన్న, జీవితం వెళ్ళిపోతుంది అని అనేవాళ్ళు నా క్లాస్కి వచ్చి అవసరం సార్, అద్భుతం సార్ అని అనేలాగా తయారు చేస్తున్నానండి. ఇలా కొంతమంది నేను తయారు చేశాను, ఫెయిల్యూర్ టు సక్సెస్ తీసుకొచ్చాను ఈ 9 days లో. ఒకసారి చూద్దామండి. అనిత మేడం గారు అని చెప్పేసి చూడండి. థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ గివింగ్ సచ్ ఎ వండర్ఫుల్ కోచ్. సో ప్రైస్లెస్ పర్సన్. మొన్న 6th batch సార్, మొన్న రీసెంట్గా అయిన బ్యాచ్ 6th batch మేడం స్ట్రక్డ్ మనీ 2.5 lakhs తీసుకొచ్చాను అసలు. సో ఇంకా రిమైనింగ్ 50% ఉంది. చాలా బాగుంది. 2.5 lakhs 50% ఇంకా మిగిలిందని చెప్పేసి ఎగ్జాక్ట్లీ. గివ్ యూ నెక్స్ట్ మంత్. ఇట్స్ మార్వెలస్ అన్ఎక్స్పెక్టెడ్. థ్యాంక్ యూ యూనివర్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ కోచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో థ్యాంక్ యూ అనిత మేడం. అండ్ ఇంకోటి అంటే ఇదండి అసలేం చూడండి, అందరూ జాగ్రత్త చూడండి. 6 కోట్లు అతను నాకు మెసేజ్ పెట్టి, నేను మోటివేషన్ క్లాస్ లో ఉన్నాను, ఎంత డబ్బు గురువు గారు. నేను అతనికి ఫోన్ నేను కంగ్రాచులేషన్ సార్ 6 lakhs అని సార్. ఇంకోసారి అతను నాకు మళ్ళీ మెసేజ్ పెట్టారు, సార్ ఇంకోసారి మళ్ళీ చూడండి అమౌంట్ ఎంత అంటే, నేను మళ్ళీ చూస్తే 6 crores 43,34,090 rupees. అసలు అబ్బా ఏం అసలు మామూలు కాదండి. రియలీ గ్రేట్ సార్, కంగ్రాచులేషన్స్ అండి. వెరీ బిగ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో మీకు కూడా అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఈ వీడియో చూస్తున్నారంటేనే మీకు యూనివర్స్ మీకు ఏదో మెసేజ్ ఇస్తుంది, టేక్ యాక్షన్. సో దాని తర్వాత అండి విద్యాసాగర్ గారు అని చెప్పేసి 5 lakhs rupees అప్పు కట్టాం. 6th batch అండి, 6th batch. మొన్న జస్ట్ ఇంకా మనకు బ్యాచ్ అయ్యేలోపు రిజల్ట్స్ వచ్చేస్తాయండి. బ్యాచ్ సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. సో దాని తర్వాత అండి ఇందాక మనం చెప్పాం అవకాశాలు, నేను మీకు చూపిస్తాను, మీకు ఎక్కువ అవకాశాలు సార్. రఘునాథ్ గారు అని చెప్పేసి వీఆర్ ట్రైంగ్ టు ఓపెన్ ఆఫీస్ బిజినెస్. చాలా సెప్టెంబర్ నుంచి ట్రై చేస్తున్నారు కానీ అవ్వలేదండి. సో అయిపోయింది. యువర్ అ గాడ్ సెండ్ ఏంజెల్ సార్. సో అది కూడా యు ఆర్ ఎ గాడ్ అనండి. ఏ అన్వర్. ఎస్. సో ఎస్ అన్ ఏంజెల్. సో ఏంజెల్ అన్వర్. అంటే నిజంగా అలాంటి మాటలు వింటున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. అబ్బా అసలు మామూలుగా. సో ఇదండి, ఇదే విధంగా రియల్లీ ఫెంటాస్టిక్ అండ్ ఎనర్జెటిక్ అండి. థ్యాంక్ యూ సార్. రియల్లీ మిరాకిల్. అందుకే అంటుంటారేమో మనీ మెజిషియన్ అని చెప్పేసి. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే చాలా మంది 9th batch కోసం అని చెప్పేసి ఎయిగర్గా 9 days క్లాస్కి వెయిట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక 1000 members తోటి ఆ బ్యాచ్ని మీరు, అది కూడా ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ నుంచి ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే జాయిన్ అయ్యే విధంగా దాన్ని డిజైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో ఈ బ్యాచ్ చాలా స్పెషల్ మీకు. ఎందుకంటే ఎంత స్పెషల్ అంటే నేచర్తో కనెక్ట్ అయ్యే విధానాన్ని కూడా ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పడం జరిగింది. ఎలా జరుగుతుంది ఏంటంటే శ్రీరాముని వీడియో చూపించి మరీ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ బ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది? ఈసారి జరగబోయే బ్యాచ్ అండి రేపు April 29th నుంచి జరగబోతుంది. వెరీ స్పెషల్. ఎందుకు స్పెషల్ అని అంటే, నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాను. నాకు తెలుసు అప్డేట్ అవ్వకపోతే మన లైఫ్లో అవుట్డేట్ అయిపోతాం. సో అందువల్ల అంటే 9th బ్యాచ్లో మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్స్, ఇందాక చెప్పినప్పుడు మనం చెప్పినట్టు చక్రాస్ని యాక్టివేట్ చేసి కొన్ని మ్యూజిక్స్ కానీ, అండ్ మనీ మెడిటేషన్ ఎలా చేయాలి, మనీ మెడిటేషన్లో విజులేషన్స్ ఎలా చేయాలి. చాలా మందికి విజులేషన్ అనేది రాదు. విజులేషన్స్ ద్వారా 5 senses ఎలా యాక్ట్ చేయాలి, అండ్ మెయిన్గా అండి ఈఎంఐలు కట్టలేక బాధపడుతున్నారా, అప్పుల్లో ప్రాబ్లమ్స్లో ఉన్నారా, ఎలా ముందుకెళ్ళాలి తెలియట్లేదా, ఏ బిజినెస్ చేయాలో తెలియట్లేదా, అండ్ స్ట్రక్ అయిన మనీని మీరు రప్పించుకోవాలనుకుంటే ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ ఎనీ ప్రాబ్లమ్. మీరు ఏ ప్రాబ్లమ్స్లో ఉన్నా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నారా, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నారా, మీ ఇంట్లో ఏదైనా సమస్యలతో బాధపడుతున్నారా, లా ఆఫ్ అట్రాక్షన్ కానీ తెలుసుకుంటే వన్ ప్రాబ్లమ్ ఫర్ ఆల్ సొల్యూషన్స్. ఈసారి బ్యాచ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తున్నారు. ఇప్పటిదాకా 17 countries నుంచి జాయిన్ అయ్యారు. ఈసారి మాత్రం మోర్ దెన్ 1000 people వస్తున్నారు అక్రాస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. మీ నెట్వర్క్ పెంచుకోవడానికి దిస్ ఇస్ ద రైట్ ఆప్షన్. సో టేక్ ఎ రైట్ డెసిషన్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మిడిల్ క్లాస్ టు మిలియనర్ అవ్వాలంటే దిస్ ఇస్ ద రైట్ సొల్యూషన్ అండి. ఎస్. సో 29th April
ఆసక్తి కలిగిన వారు ఎవరున్నా సరే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ April 29th 9th బ్యాచ్ స్పెషల్గా ఉంటుంది. 1000 మెంబర్స్తో చేస్తున్నారు అన్వర్ గారు. ఆసక్తి కలిగిన వారు వెంటనే సంప్రదించండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.